హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిత స్వీట్ ఫుడ్. మన ఇంట్లో ఎప్పుడైనా సరే అండి, అప్పుడప్పుడు కూరగాయలు అయితే అస్సలు ఉండవు. ఉన్న వాటితోనే మనం లంచ్ బాక్స్ ఎలా చేసుకోవాలో ఆలోచిస్తూ ఉంటాం కదండి. అలా ఆలోచించే వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా హెల్తీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఈ లంచ్ ప్రిపేర్ చేయడం కోసం అయితే కుక్కర్లో 2 పిరికలన్నీ మామూలు కందిపప్పు వేసుకుంటున్నాను. ఇంకా ఒక పిరికడైతే ఎర్ర కందిపప్పు వేసుకొని బాగా శుభ్రంగా కడిగేసి ఒక గ్లాసు వాటర్ పోసి కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. అది విజిల్ వచ్చేలోపు నేను బర్బాటి అంటారు కదండి, అంటే మనమైతే అలసందలు అంటాం, మేము కడప సైడ్ అయితే అలసందలు అంటాము. ఇవైతే బర్బాటి అంట. వీటిని ఇటు సైడ్ ఎక్కువ, నార్త్ సైడ్ ఎక్కువ తింటారండి. అలసంద వేరు, బర్బాటి వేరు. అలసంద అంటే మనమైతే ఓన్లీ గింజలు మాత్రమే తింటాము. బర్బాటి అంటే ఏంటంటే మనం కాయతో సహా తినేస్తాం అన్నమాట. అవి మాత్రమే ఉన్నాయి మా ఇంట్లో. వాటినైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఒకే ఒక వంకాయ ఉందండి, చెట్లో కాసినది ఒకే ఒక వంకాయ ఉంది. ఇంకా ఆలు అయితే పొడుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. బంగాళదుంపలు అయితే ఇంట్లో కామన్ కదండి, ఇంట్లో అయితే ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఒక ఆలు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ విజిల్ వచ్చేలోపు ఈ విధంగా కూరగాయలన్నింటినీ కట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా వంకాయను కూడా కట్ చేసేసి వాటర్లో వేస్తున్నాను. ఇవన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మాకైతే టమోటాలు అయితే 100 రూపాయలు ఉన్నాయండి కిలో, కాబట్టి ఒకే ఒక టమోటా వేస్తున్నాను. మీరైతే తక్కువ రేటు ఉన్నాయనుకోండి 2-3 అయినా వేసుకోవచ్చండి. చూడండి, ఒక చిన్న మామిడికాయ తీసుకుంటున్నాను. ఇదైతే చాలా పులుపు ఉంటుందండి, పుల్ల మామిడికాయ. వీటిని కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తోలు తీసి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత పులి చింతకూర అండి, ఇది కూడా మా గార్డెన్లోనే విచ్చలవిడిగా వచ్చేస్తుందండి ఫుల్గా. కాకపోతే మనకు ఓపిక ఉండాలి ఒలుచుకోవడానికి. చాలా చిన్న చిన్న మొక్కలండి. ఈ విధంగా పులిచింతకూర కూడా నేను మొత్తం అంతా ఒలుచుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది కూడా పులుపు ఉంటుంది కాబట్టి చిన్న మామిడికాయ ఈ పులిచింతకూర పులుపు సరిపోతుందండి. చూడండి, ఒకే ఒక విజిల్కి పప్పు ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయల మొక్కలన్నింటినీ ఇందులో అయితే వేసేసుకోవాలి. మొత్తం అన్నింటినీ ఇందులో వేసేసుకున్న తర్వాత ఇందులో ఇంకా ఒక గ్లాసు వాటర్ కూడా పోసేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది. ఇంకా ఇందులో అయితే ఉప్పు అందు ఏం వేయట్లేదు. వాటర్ పోసేసి మూత పెట్టి ఇంకా ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. లేదంటే మన కూరగాయలన్నీ ఎక్కువగా ఉడికిపోయి నున్నగా అయిపోతాయండి. మన సాంబార్ అనేది టేస్టీగా ఉండదు. కాబట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఉడికేలోపు మనం పోపుకు వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ తాలింపు కోసం అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. అవి కూడా చిటపట్లాడాక పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి ముక్కలు అయితే వేసేసుకున్న తర్వాత ఫ్రెష్గా తెచ్చుకున్న పచ్చికరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. ఈ విధంగా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూను కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు ఇంగువ, చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని అన్నింటినీ ఒక 1/2 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కూరగాయలు పప్పు అన్నీ ఉన్నాయి కదండి, ఇందులో అయితే పోసేసుకోవాలి. వీటినైతే నేను పప్పు గుత్తైతే ఏమి ఎనపలేదండి, జస్ట్ ఉడికించుకున్నాను అంతే. ఇప్పుడు ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కూడా సరిపోయేంత వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నట్లయితే కూరగాయలకి ఉప్పు అన్ని మసాలాన్ని బాగా పట్టి మన సాంబార్ అనేది రుచిగా తయారవుతుంది. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత చివరగా సాంబార్ పొడి, నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు కాబట్టి వేసుకోవట్లేదు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి. అంతే అండి, మన సాంబార్ అయితే సర్వ్ చేసుకుంటే టేస్టీగా సాంబార్ రెడీ. చూడండి, అసలు ముక్కలు ఎక్కువగా ఉడకలేదు, కరెక్ట్గా సరిపోయిందండి. సాంబార్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను చామాకులతో పొట్లాలు చేస్తున్నానండి, ఇది సైడ్ డిష్గా. దీనికోసం అయితే ఒక ప్లేట్లో 1 కప్ అంతా శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పండుమిర్చిలు ఒక 3, జీలకర్ర ఒక 1/2 స్పూను, 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్ వేసి కచ్చాపచ్చాగా ఈ విధంగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు శనగపిండిలో వాము కొద్దిగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా కూడా మొత్తం వేసేస్తున్నాను. ఈ మసాలాలో నేను సాల్ట్ వేసాను కాబట్టి సాల్ట్ అయితే వేయట్లేదు, మనం చెక్ చేసుకొని అయితే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ శనగపిండిని అంతా మనం కలుపుకోవాలి. ఇది మరీ మెత్తగా కాకుండా మరీ ఎక్కువ లూజ్ ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, ఈ విధంగా మీడియంగా ఉండాలి. ఈ విధంగా కలిపేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చేమాకులు తీసుకుంటున్నానండి. ఈ చేమాకులతో
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఈ రెసిపీ కూడా ట్రై చేయండి. వీటిని చూడండి ఈ విధంగా మొదలు ఇవన్నీ ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఇవి నారు ఉంటుంది కాబట్టి ఈ నారంతా తీసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసి ఈ ఆకులు చాలా పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి ఒక మిడిల్కి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేయడం వల్ల మనకు పొట్లాలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్న శనగపిండిలో ఒక దెబ్బ నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను. ఈ చామాకు అనేది కొంచెం నసరుగా అనిపిస్తుందండి, గొంతులో కొంచెం నసగా అనిపిస్తుంది కాబట్టి ఈ నిమ్మదెబ్బ వేయడం వల్ల నసురుగా ఉండదు, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చామాకు కూడా హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా దొరికినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా పలుచగా ఆకుకు మొత్తం అంతా పట్టించేస్తున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ మొత్తానికి అంతటికి ఈ మిశ్రమాన్ని అయితే మనం పట్టించేసేయాలి. శనగపిండి మిశ్రమాన్ని అంతా పలుచగా పట్టించాలండి, మరీ ఎక్కువ మందంగా పట్టించద్దండి. ఇలా మొత్తం అన్నింటికి పట్టించేసుకున్న తర్వాత టైట్గా మనం రోల్ చేస్తూ ఈ పొట్లంలాగా చుట్టేసుకోవాలి. నిదానంగా టైట్గా చుట్టేసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఇది మా పాప అయితే మళ్ళీ అడిగి మరీ చేపించుకుంది. ఇలా మొత్తం అంతా పొట్లంగా చుట్టేసుకొని ఒక పాత్రలో అయితే నీళ్లు తీసుకొని ఇంకా చిల్లులు గిన్నె పెట్టుకొని అందులో అయితే మనం స్టీమ్ చేసుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టి మనం ఉడికించేసుకునేస్తే సరిపోతుంది. ఈ విధంగా చూడండి ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా స్టీమ్ చేసుకొని ఉడికించుకున్న తర్వాత మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉంది కాబట్టి నేనైతే నిదానం కట్ చేస్తున్నానండి. మీరు చల్లారిన తర్వాత నిదానం కట్ చేసుకోండి. వేడి మీద కట్ చేసినట్లయితే ఈ మొత్తం అంతా నలిగిపోతుంది. ఇలా మొత్తం అన్నింటినీ ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా నాకైతే ఒక 8 పీసెస్ వరకు వచ్చాయండి. ఒక 3 ఆకులు తీసుకున్నాను, 8 పీసెస్ వచ్చాయి. ఇప్పుడు ఒక కడాయిలో ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. దీన్ని కావాలంటే మనం డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, కానీ ఇది డీప్ ఫ్రై చేయడం వల్ల ఆయిల్ అనేది చాలా అంటే చాలా లాగేస్తుందండి. కాబట్టి మీరు ఈ విధంగానే ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై అయితే అసలు చేసుకోవద్దు. ఇలా మొత్తం అన్ని పెట్టేసేసి మనం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోండి. చివరగా అయితే నువ్వులైతే ఒక స్పూన్ వేస్తున్నాను. దీనివల్ల చూడ్డానికే కాదండి, రుచి కూడా చాలా బాగుంటుంది. నువ్వులు కూడా ఇందులో కాల్షియం ఉండడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఈ విధంగా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, మనం ఇవి స్నాక్స్ లాగైనా చేసుకొని తినేయచ్చు. సైడ్ డిష్గా అయినా ఇలా సాంబార్ కానీ రసం చేసుకుంటే కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ఇవన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్లేటింగ్ చేసుకోవడమే అండి. రైస్ తీసుకున్నాను, అందులో కొత్తగా చేసి పెట్టుకున్న మామిడికాయ ఆవకాయ ఇంకా సాంబారు, ఈ పొట్లాలు చేసి పెట్టుకున్నాం కదండి స్నాక్స్ అవి, ఇంకా పెరుగు. నేనైతే ఇంకా బీన్స్ ఫ్రై చేశాను. ఇదైతే వీడియో షూట్ చేయలేదు. బీన్స్ ఫ్రై, ముందు రోజు చేసి పెట్టుకున్న రాగి హల్వా. మీరు వీడియో చూడాలనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. రాగి హల్వా స్వీట్ అయితే ఇది పెట్టేస్తున్నాను. ఈ విధంగా చేసి పెట్టామంటే ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు, ఆరోగ్యంగా ఉంటారండి. మీకు ఈ లంచ్ రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.